బ్రేకింగ్ న్యూస్ ఇన్వెస్ట్మెంట్ తో భారీ మోసానికి పాల్పడ్డ ది పెంగ్విన్ సంస్థపై కేసు నమోదైంది. స్వాతి బాలాజీపై కేసు నమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు. ది పెంగ్విన్ అనే సంస్థ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో అధిక వడ్డీ చెల్లిస్తామని భారీ మోసానికి పాల్పడింది. బాధితులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వడ్డీ చెల్లించకుండా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితులు అనుమానంతో కంపెనీ వద్దకు వెళ్లి చూస్తే కంపెనీ క్లోజ్ చేసింది. కంప్లైంట్ ఇచ్చిన 13 మంది బాధితులు 6,50,000 వరకు డబ్బులు కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పరిధిలో ది పెంగ్విన్ సంస్థ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను మోసం చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. దాదాపు 1300 మందికి పైగానే ఇన్వెస్ట్ చేయించి టోకరా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. జీడిమెట్ల సిఐ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది ఫిర్యాదు చేశారు, ఏమని ఫిర్యాదు చేశారు? నిన్న సాయంత్రం దాదాపు 6:30 ప్రాంతంలో ఒక 13 మంది బాధితులు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ద పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాము, మోసపోయామని కంప్లైంట్ ఇచ్చారు. వారి యొక్క కంప్లైంట్ మేరకు నిన్న కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 6.5 కోట్ల వరకు మోసపోయినట్లు వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లైంట్లో ఎవరెవరి పేర్లను నమోదు చేశారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ సంస్థని ఏర్పాటు చేశారు, ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు? ప్రస్తుతానికి కంప్లైంట్లో వాళ్ళు బాలాజీ అండ్ స్వాతి అనే ఇద్దరి పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలని విచారణ చేస్తున్నాం. నిన్ననే నైట్ ఈవినింగ్ కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం దర్యాప్తు. ఆ పూర్తి వివరాలు వచ్చినాక మళ్ళీ మీకు తెలియజేస్తాం. స్వాతి రాజేష్ వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్సా లేకపోతే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ సార్? ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళిద్దరు ఒకే కుటుంబం కాదు, వేరు వేరు. వాళ్ళని అప్రోచ్ అయ్యారా, అంటే వాళ్ళ కాంటాక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళడం కానీ ఎవరైనా ఎంప్లాయీస్ ఉండడం కానీ? నిన్న నైటే వచ్చింది కంప్లైంట్. ఇప్పుడు అంతా విచారణ చేస్తా ఉన్నాం. విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాం. బాధితులు ఏం చెప్తున్నారు సార్? ఇన్వెస్ట్మెంట్ అని అంటే డబ్బులు అధిక వడ్డీ చెల్లిస్తామన్నా లేకపోతే ఫ్లాట్ల రూపంలో తిరిగి చెల్లిస్తామని చెప్పారు, ఏమని చెప్పారు? ఇప్పటివరకు ఇచ్చిన బాధితులు ఇచ్చిన దాని ప్రకారం కంప్లైంట్లు ఏమి ఇచ్చారంటే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఒక 20 months ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ రిటర్న్ ఇస్తారు. అంటే 20 months అంటే 2 lakhs వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. అది 20 monthsలో రిటర్న్స్ వస్తాయి, డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళని ఇలా ఇన్వెస్ట్ చేయించారు. వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బుని సంస్థకి ఏ రూపంలో ఇచ్చారు, వాళ్ళు తిరిగి వీళ్ళకి ఎవిడెన్స్లు ఏమన్నా ఇచ్చారు, అంటే బాండ్ పేపర్ కానీ లేకపోతే చెక్ కానీ ఏమైనా ఇచ్చారండి? వాళ్ళు అంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బాండ్ పేపర్ ఇచ్చారు. తర్వాత వీళ్ళకి అకౌంట్లో అమౌంట్ చేస్తారు, వాళ్ళ అకౌంట్ నుంచి కూడా రిఫండ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని మంత్స్ అవుతుందంట వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి? వాళ్ళకి ఏమైనా తిరిగి ఇంట్రెస్ట్ కానీ లేకపోతే డబ్బులు కానీ కంపెనీ ఎంతైనా తిరిగి చెల్లించిందా అసలు? అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఒక 2-3 months క్రితమే జాయిన్ అయిన వాళ్ళని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా విచారిస్తే తెలుస్తుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కంగారులో ఉన్నారు, కొంచెం హడావిడిలో ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తారు. మోసపోయారని ఎలా ఐడెంటిఫై చేశారు సార్? వాళ్ళకి యాక్చువల్గా 2-3 months నుంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు కాబట్టి డౌట్ వచ్చేసి వాళ్ళు సంస్థ దగ్గర పోతే అక్కడ సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. చాలా చూస్తున్నాము, ముఖ్యంగా హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో ఇంట్రెస్ట్ కోసమనో లేకపోతే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి చాలామంది ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏదైనా ప్రాఫిట్ వస్తుందంటే, అబ్నార్మల్ ప్రాఫిట్ వస్తుంటే ఖచ్చితంగా అది మోసపోయే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో డబ్బులు ఇచ్చినా కూడా ఒక స్టేజ్కి వెళ్ళినాక ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయంటే పెట్టకపోవడం బెస్ట్ అని నా ఆలోచన. ప్రస్తుతం రాజేష్ స్వాతి టచ్లో ఏమన్నా ఉన్నారా సార్? లేదమ్మా, ఇప్పుడు నిన్ననే కంప్లీట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో చేసినా మీకు అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. బాధితులు వచ్చి ఫిర్యాదు చేశారు, తమకి నెలవారీ ఇంట్రెస్ట్ చెల్లిస్తాము అధిక వడ్డీ అని చెప్పేసి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకుంది. ఆ తర్వాత 3 నెలల నుంచి ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడంతో వెంటనే సంస్థ దగ్గరికి వెళ్తే సంస్థకి తాళాలు వేసి ఉండడం గమనించినటువంటి బాధితులు మోసపోయారని గమనించి వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. స్వాతి రాజేష్ మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సుజాత, జీడిమెట్ల.